హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బోరుటో ఎపిసోడ్ 27 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా చూడండి. అలానే నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ ఎపిసోడ్ చిన్న రీక్యాప్ అండి. ప్రీవియస్ ఎపిసోడ్ లో బోరుటో, శారదా, మిట్సుకి, కోకరి వీళ్ళు ముగ్గురు తప్పించుకోవడానికి అని చెప్పేసి ప్లాన్ వేస్తారు. వీళ్ళ ప్లాన్ కి అగ్రి అయ్యి వీళ్ళు ఈ బ్రేక్అవుట్ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు. వీళ్ళు అలా తప్పించుకుంటున్నప్పుడే శారదా స్పృహ తప్పి పడిపోతుంది. ఇక్కడ బోరుటో వాళ్ళు శారదా తన టాస్క్ తను చేస్తుందని చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి బయలుదేరతారు. ఇదే టైంలో బేంగా బోరుటోకి ఇంకా శారదాకి ఉన్న రిలేషన్ అర్థమైపోయి వీళ్ళు తప్పించుకుంటున్నారని తెలిసి వీళ్ళని అటాక్ చేస్తారు. అక్కడ కొన్ని వుల్ఫ్ లాండ్స్ సంబంధం చేసి వీళ్ళని అటాక్ చేస్తే బోరుటో వాళ్ళు వాటి నుంచి తప్పించుకుంటారు. ఆ తర్వాత సుకియో ఈ బేంగాని చంపేసి ఈ బోరుటో వాళ్ళని అటాక్ చేస్తే బోరుటో వాళ్ళు ఈ సుకియోని అడ్డుకుంటూ కాక్రోన్ సేవ్ చేస్తారు. ఈ సుకియో అలా వాటర్ లో పడిపోతూ కాక్రోన్ కూడా లాగేస్తాడు. సుకియో చనిపోతాడు అనుకుంటాం గానీ విలేజ్ కి వెళ్లి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ సుకియో కాకురోలా మారి ఈ షోజోజీ తనే అని చెప్పి తెలుస్తుంది. తర్వాత విలేజ్ కి ఫ్యూడల్ లార్డ్స్ అంటే డామియోస్ వస్తారు. డామియో మీటింగ్ జరుగుతుంది. డామియో మీటింగ్ అంటే ఫ్యూడల్ లార్డ్స్ తో మీటింగ్. ఈక్యూ మడోకా కొడుకైన టెంటో బోరుటోని స్పెషల్ గా వేయించుకొని బోరుటోని తన పర్సనల్ సెక్రటరీగా పెట్టుకుంటాడు. ఇక్కడతో ఈ రీక్యాప్ అయిపోయింది. మన ఛానల్ ని ఫాలో అవుతూ టెలిగ్రామ్ వీటిలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ మన ఛానల్ పోయింది అంటే మనకి చాలా ఇబ్బంది అయింది. అలానే ప్రీవియస్ ఎపిసోడ్ లో ఈ క్యారెక్టర్ ఎవరైనా అని అడిగితే వీళ్ళంతా ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరో చెప్పండి. ఎపిసోడ్ 149 ఫ్రెండ్స్. బోరుటో టెంటోని కలవటానికి కొనోహా మౌంటైన్ విల్లా దగ్గరికి వెళ్తాడు. ఈ కొనోహా మౌంటైన్ విల్లా మొత్తం ఈ టెంటో వాళ్ళు రెంట్ కి తీసుకుంటారు. అంత జీబీ వాళ్ళకి. టెంటో బోరుటోని షాడో క్లోన్ జుట్సు చేయమంటే బోరుటో షాడో క్లోన్ జుట్సు చేసి అమ్మాయిల్ని క్రియేట్ చేస్తాడు. నాకు షాడో క్లోన్ వచ్చినా వాను. టెంటో అది చూసి ఇలాంటి అమ్మాయిల్ని నేను రోజు చూస్తానే ఉంటాను, మీ నాన్నతో పోల్చుకుంటే నువ్వు పెద్ద విషయం ఏం కాదు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత బోరుటో కోపం వచ్చి నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా అని చెప్పేసి అంటాడు. నువ్వు ఉన్నావుగా నాకు ఫ్రెండ్వి అని చెప్పి టెంటో అంటాడు. టెంటో అక్కడ బోరుటోకి తన కార్డ్ కలెక్షన్ ని చూపిస్తాడు. టెంటో దగ్గర ఉన్న కార్డ్ కలెక్షన్ లో బోరుటోకి కావాల్సిన ఆ రేర్ కార్డ్ ఉంటది. అది చూసిన తర్వాత టెంటో బోరుటోని అడుగుతాడు, నీకు ఈ కార్డ్ కావాలా అనేసి అంటే బోరుటో వద్దు అంటాడు. టెంటో నాకు నింజుత్సు నేర్పించు, నింజుత్సు నేర్పించినందుకు గాను ఈ కార్డ్ ని నువ్వు తీసుకో అని చెప్పేసి అంటే బోరుటో ఓకే అంటాడు. టెంటోకి నింజుత్సు నేర్పిస్తూ వాడికి చాలా కష్టాలు చూపిద్దాం, వాడి యాటిట్యూడ్ ని మారుద్దాం అని చెప్పి బోరుటో ఓకే అంటాడు. ఇక్కడ నారుటో ఇంకా ఈక్యూ మీటింగ్ లో ఉన్నప్పుడు ఈక్యూ చెప్తాడు, మీకు డిఫెన్స్ కి ఇస్తున్న బడ్జెట్ ని కట్ చేసి ఎడ్యుకేషన్ కి యూజ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి ఈక్యూ అనేసి అంటే నారుటో దానికి ఓకే చెప్తాడు. షినోబిల్ గా మా విలేజ్ ని కాపాడుకునే బాధ్యత మాది, బడ్జెట్ డిఫెన్స్ కి తక్కువైనా సరే మేము బాగానే కాపాడుతాం అని చెప్పేసి అంటారు. అలానే ఈక్యూ బోరుటో గురించి పొగుడుతూ ఒక రెండు మాటలు అంటాడు నారుతోతో. ఇక్కడ టెంటో తన షురికెన్ జుట్సుని ప్రాక్టీస్ చేస్తా ఉంటే బోరుటో సర్లే ఈ రోజుకి అయిపోయింది ఇంకా రేపు నుంచి చేద్దాం అనేసి అంటే టెంటో ఎంత మాత్రం వెండు ఇంకా కంటిన్యూ చేద్దాం అంటాడు. ఇంతలో అక్కడికి యామాఓకా వచ్చి టెంటో సమా మీరు ఇలా చేయకూడదు అనేసి అంటే యామాఓకాని కన్విన్స్ చేస్తాడు బోరుటో. ఆ తర్వాత టెంటో అలా ప్రాక్టీస్ చేస్తా ఉంటే యామాఓకా ఒక సైడ్ నుండి బోరుటోతో ఇలా చెప్తాడు, టెంటో వాళ్ళ ఫాదర్ కి టెంటోకి ఏం కావాలో తెలీదు, అందుకే ఆ క్రెడిట్ కార్డ్ ఇచ్చారు. ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా టెంటో ఇలా కార్డ్స్ ని కలెక్ట్ చేయడం ప్యాషన్ గా పెట్టుకున్నాడు. ఇప్పుడు టెంటోని ఇలా చూస్తే హ్యాపీగా ఉంది అని చెప్పి యామాఓకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ టెంటో అలా ప్రాక్టీస్ చేస్తూ ఆ షురికెన్ ట్రైనింగ్ ని పర్ఫెక్ట్ గా ఆ సర్కిల్ లో గొచ్చగలిగేలా చేస్తాడు. అంటే పర్ఫెక్ట్ టార్గెట్ ని కొడతాడు. ఇంకా యామాఓకా డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్తే ఒక పర్సన్ వెనకాతల షాడోలో వచ్చి యామాఓకాని ఏదో చేస్తాడు. బోరుటో ఇంకా టెంటో ఇక్కడ కార్డ్స్ గేమ్ ఆడుకుంటా ఉంటే బోరుటో ఓడిపోతా ఉంటాడు. బోరుటో అడుగుతాడు, నువ్వెందుకు షినోబి అవ్వాలనుకుంటున్నావు అని చెప్పేసి టెంటోని అడిగితే మా నాన్నగారికి షినోబి అంటే ఇష్టం, నేను షినోబి అయ్యి మా నాన్న దగ్గర గుర్తింపు పొందాలి అనుకుంటున్నా అనేసి అంటే బోరుటో కూడా తన స్టోరీ చెప్తాడు, నేను ఇలా మా నాన్న దగ్గర గుర్తింపు పొందాలనుకుంటున్నా అది ఇదని. ఇంకా వీళ్ళు అలా ఫ్రెండ్స్ అవుతారు. బోరుటో తన దగ్గర ఉన్న నారుటో కార్డ్ ని టెంటోకి ఇస్తాడు. ఇందాక షురికెన్ ట్రైనింగ్ లో పర్ఫెక్ట్ గా చేసినందుకు నీకు ఇది రివార్డ్ అని. వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ అని చెప్పేసి బయలుదేరుతారు. మా నాన్న వెళ్ళిపోయే వరకు నేను ట్రైనింగ్ చేస్తా అని చెప్పేసి టెంటో అంటాడు. ఈ ముజినా బ్యాండిట్స్ షోజోజీని కాంటాక్ట్ అవుతారు. యామాఓకా నాక్ చేసి యామాఓకి రూపంలోకి ఈ షోజోజీ వస్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 150 ద వాల్యూ ఆఫ్ ఏ హిడెన్ ఏస్. టెంటో తన షురికెన్ ప్రాక్టీస్ ని అలా ట్రైనింగ్ అవుతా ఉంటే అప్పుడే అక్కడికి యామాఓకా వచ్చి ఇలా ఈక్యూ కి బాడీ గార్డ్స్ లో ఉన్న ఒకళ్ళు ఏదో తేడా గమనించా అని చెప్పేసి అంటే టెంటో సరే ఈ విషయాన్ని మనమే ఇన్వెస్టిగేట్ చేద్దాం, దీన్ని నేను చూసుకుంటా అని చెప్పేసి యామాఓకాతో పాటు వెళ్తాడు. కట్ చేస్తే ఇక్కడ బోరుటో శారదా మీట్స్ కి అలా వెళ్తా ఉంటే బోరుటో టెంటో గురించి చెప్తా ఉంటాడు, తన బాడీ గార్డ్ మిషన్ గురించి. ఇంకా వీళ్ళు ఈ మిషన్స్ ఇచ్చే ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ కొనహామ్రు ఉంటాడు. కొనహామ్రు మనకి బి ర్యాంక్ మిషన్ వచ్చింది అని చెప్పేసి అంటే ఈ గెనిన్స్ అంటే వీళ్ళు ముగ్గురు చాలా ఎక్సైట్ ఫీల్ అవుతారు. కొనహామ్రు వీళ్ళని వార్న్ చేస్తాడు,
ఈ బి ర్యాంక్ మిషన్ లో మంచి మంచి ఫైటర్స్ ఉంటారు, దోలు తీరిపోద్ది అని చెప్పేసి అంటే అయినా సరే వీళ్ళు ఎక్సైట్ గా ఫీల్ అవుతారు. ఈక్యూ తన కొడుకు దగ్గర ఉన్న ఈ కార్డ్ కలెక్షన్ గురించి నారుటోతో మాట్లాడదాం అని చెప్పి ఫిక్స్ అయ్యి నారుటోతో మాట్లాడటానికి అని చెప్పి వెళ్తాడు. కట్ చేస్తే ఇక్కడ యామాఓకా టెంటోని అలా తీసుకుని వెళ్తా ఉంటాడు ఒక దారిలో నుంచి. అప్పుడే అక్కడికి ఈ మూజినా బ్యాండెట్స్ యొక్క బచ్చగళ్ళు ఉంటారు కదా పక్కన వాళ్ళు వచ్చి వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేస్తారు. ఈ విషయం తెలిసిన ఈక్యూ బాడీ గార్డ్స్ లో ఒక పర్సన్ ఈక్యూ కి చెప్తాడు యామాఓకా ఇంకా టెంటో కనబట్టలేదు అని. బొరుటో ఇంకా మీట్స్ కి అక్కడ విలేజ్ లో అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే బొరుటో తన పాకెట్ లో తనకు కావాల్సిన ఈ రేర్ కార్డ్ గమనిస్తాడు. అది చూసి నాకు తెలియకుండా ఈ టెంటో ఇలా సైలెంట్ గా పెట్టుంటాడు అని చెప్పి ఆ కార్డ్ ఇవ్వటానికి అని చెప్పి బొరుటో టెంటో దగ్గరికి బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ హోటల్ చుట్టూ ఫుల్ గా గార్డ్స్ ఉండడం గమనించి డైరెక్ట్ గా టెంటో రూమ్ దగ్గరికి వెళ్తే ఈ టెంటో రూమ్ లో ఈక్యూ ఇంకా ఒక పర్సన్ మాట్లాడుకుంటారు. ఆ పక్కనున్న గార్డ్ చెప్తారు ముజినా బ్యాండెట్స్ టెంటోని కిడ్నాప్ చేశారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే వాళ్ళకి 5000 రియో RYO అంటే అది ఎంత క్యాష్ తెలీదు అంత కావాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ హొజుకి క్యాసిల్ లో ఉన్న ఈ 150 ప్రిజనర్స్ ని రిలీజ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం బయటికి తెలిసింది అంటే గనక టెంటోని చంపేస్తామన్నారు అని చెప్పి ఈ వెనకాతలున్న గార్డ్ చెప్తారు. ఈక్యూ అయితే నాకు తెలిసి ఈ ముజినా బ్యాండిట్స్ వాళ్ళు కొనోహాగాకురిలో ఇన్ఫిల్ట్రేట్ అయి ఉండాలి లేదా మన వాళ్ళలోనే ఎవరో తేడా చేసి ఉండాలి అని చెప్పేసి అంటారు. వీళ్ళు ఈ డీల్ ని ఎక్కడ క్లోజ్ చేయాలా అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇదంతా విన్న బొరుటో ఇంకా టెంటోని కాపాడదాం అని చెప్పేసి బయలుదేరతాడు. తను వెళ్లే ముందు శారదాకి చెప్తాడు మన బి ర్యాంక్ మిషన్ కి నేను రావట్లేదు, నాకు వేరే పని ఉంది అని చెప్పి శారదాతో అంటే శారద తన ఫేస్ లో ఉన్న ఆ కంగారుని చూసి అర్థం చేసుకుంటది. సరే నేను మీట్స్ కి ఈ మిషన్ చేస్తాంలే నువ్వు వెళ్ళు అనేసి అంటే ఇంకా బొరుటో కొనోహాలో ఎవరికి చెప్పకుండా స్పీడ్ గా వెళ్తాడు. ఇక్కడ ఈ ముజినా బ్యాండిట్స్ హైడ్ అవుట్ లో టెంటో యామాఓకాని చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వేంటి నన్ను కిడ్నాప్ చేసావు అనేసి అంటే అప్పుడే షోజోజీ తను యామాఓకాగా మారిన ఈ మార్పుని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి తను షోజోజీలా మారుతాడు. అర్థమైందా? అలా మారిన తర్వాత టెంటోతో చెప్తాడు నేను ఒక షినోబీనే, నేను యామాఓకాని తినేసి యామాఓకాలా మారా అని చెప్పేసి అంటే నువ్వు షినోబీ లాగే లేవు, వరస్ట్ లో వరస్ట్ అయిన ఒరోచి మారు కూడా ఉన్నాడు కానీ నువ్వు లేవు అంటే నువ్వు షినోబీ కాదు అని చెప్పి ఈ షోజోజీకి పిచ్చి తెప్పిస్తా ఉంటాడు. బొరుటో ఈ ముజినా బ్యాండిట్ లో ఒక బ్యాండిట్ దగ్గరికి వెళ్లి వాడి మెడ మీద కోనై పెట్టి వీళ్ళ హైడౌట్ ప్లేస్ ఎక్కడో కనుక్కుంటాడు. మీట్స్ కి ఇంకా శారదా బొరుటో ఉన్న టెన్షన్ ని చూసి బొరుటో ఏదో ఆపదలో ఉన్నాడని చెప్పి గమనిస్తారు. కట్ చేస్తే టెంటో ఇక్కడ అలా కట్టేసి ఉంటే పాకుతా ఉంటాడు. అది చూసి షోజోజీ పిచ్చగా నవ్వుకుంటాడు. షోజోజీ చెప్తాడు ఇప్పుడు నేను నీలా మారిపోయి మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ నాన్నలా మారిపోతా అని చెప్పేసి అంటే ఆ తర్వాత ఈ టెంటో అక్కడ ఒక షురికెన్ ని ఇంకా నారుటో రేర్ కార్డ్ ని చూస్తాడు. షురికెన్ ని తీసుకొని తను కట్లు విడిపించుకొని తను చనిపోదాం అనుకుంటాడు వాళ్ళ నాన్నకి హాని జరగకూడదు అని చెప్పి. వాట్ ఏ గ్రేట్ సన్ బ్రో. అలా కట్లు విడిపించుకొని చనిపోదాం అనుకున్న టైంలో షోజోజీ ఈ టెంటో యొక్క బుర్రను తినేద్దాం అనుకుంటే టక్మన్ అక్కడికి బొరుటో వచ్చి టెంటోని సేవ్ చేస్తాడు. షోజోజీకి అర్థం కాదు. బొరుటోని అడుగుతాడు నువ్వెలా వచ్చావు ఇక్కడికి అని. టెంటో సర్ప్రైజ్ అయిపోతా ఉంటాడు. బొరుటో బాడీ గార్డ్ మిషన్ అయిపోయినా ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పేసి. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 151 బొరుటో అండ్ టెంటో. బొరుటో షోజోజీ వాళ్ళతో ఫైట్ చేద్దామని ఫిక్స్ అయితే షోజోజీ తన అండర్లింగ్స్ కి ఇలా ఆర్డర్ ఇస్తాడు మీరు బొరుటోని అటాక్ చేయండి అనేసి అంటే ఈ బొకడగా లేదు పెద్ద పీకేస్తారు అనుకున్నాను కానీ బొరుటో తన షాడో క్లోన్స్ తో ఫస్ట్ ఇద్దరిని అవగొడతాడు. ఆ తర్వాత ఇంకో ముసలోని కోనైతో కొట్టి కింద పడేస్తాడు. ఆ తర్వాత ఇంకో ఇద్దరిని ఫాట్ మని కొడితే ఆళ్ళు పడిపోతారు. వీళ్ళు ముజినా బ్యాండెట్స్ అంట దీని అమ్మ జీవితం. షోజోజీ ఇప్పుడే రివీల్ చేస్తాడు నేను ఫస్ట్ చుకియాగా ఉండేవాడిని, ఆ తర్వాత ఈ చుకియా నుంచి కోకరిగా మారా, ఈ కోకరియా నుంచి ఇప్పుడు యామాఓకాలా మారా, ఇదంతా మనకి కొట్టిన పిండిరా అనేసి అంటే బొరుటోకి పిచ్చ కోపం వచ్చి ఎలక్ట్రిఫైడ్ షూరికెన్స్ ని షోజోజీ మీద అటాక్ చేస్తూ తన రసింగాన్ని కూడా అటాక్ చేస్తాడు. షోజోజీ చూడరా పిల్లబచ్చ ఇలాంటి చాలా చూసి అని చెప్పి సరదాగా వాటిని కొట్టి పడేస్తాడు. ఎంత కొట్టినా చావని పాములాగా బొరుటో అలా రసింగాన్స్ తో అటాక్ చేస్తా ఉంటే షోజోజీ వాటిని డిఫ్లెక్ట్ చేస్తా ఉంటాడు. ఈ రసింగాన్ అన్నిటిని డిస్ట్రాక్షన్ కోసం వాడాడని చెప్పి అప్పుడే తెలుస్తుంది. అయినా సరే షోజోజీ మీద ఒక దెబ్బ కూడా వేయడు. ఇక్కడ ఈక్యూ షోజోజీ వాళ్ళు అడిగిన డబ్బు మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత అదే టైంలో అక్కడికి సాయి వచ్చేస్తాడు. సాయి వచ్చి ఇదంతా విన్నాను ఏంటి సంగతి అనేసి అంటే ఈక్యూ వాళ్ళు చెప్పాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తారు. బొరుటో అక్కడ స్మోక్ బాంబ్ ని వాడి ఓ సైడ్ కి వెళ్లి టెంటో గారిని హెల్ప్ అడుగుతాడు. ఈ నింజా అంట, సారీ ఈ నింజానే కదా. ఆ తర్వాత వీళ్ళ ప్లాన్ ప్రకారం ఇలా వీళ్ళు అటాక్ చేస్తే బొరుటో ఈ షోజోజీకి దొరికిపోతాడు. ఈ రియల్ బొరుటో షోజోజీకి దొరికిపోయిన తర్వాత ఈ షాడో క్లోన్స్ అన్నిటిని పగలగొట్టేస్తాడు. ఇదే టైంలో వెనకాతల నుంచి టెంటో తన దగ్గర
ఉన్న షురికెన్ తో ఇలా కొడతాడు. వీళ్ళిద్దరు వేసుకున్న ప్లాన్ అదే. ఇలా కొట్టిన వెంటనే షోజోజీకి డ్యామేజ్ అయ్యి ఇలా వెనక్కి తిరిగి చూస్తే అదే టైంలో బోరుటో రసింగన్ తో షోజోజీని ఒక్కటి దొబ్బుతాడు. ఈసారి షోజోజీకి గట్టిగా తగిలిద్ది. ఆ తర్వాత షోజోజీ ఎలా అయినా సరే ఇప్పుడు నేను బోరుటోని తినేయాలి అని చెప్పేసి డిసైడ్ అవుతాడు. అలా బోరుటోని తిని తన జుత్సుని తన వశం చేసుకుందాం అని చెప్పి చూసుకుంటాడు. ఇక్కడ బోరుటో అంతలా అలసిపోయేపాటికి తన చేతి మీద ఉన్న ఆ చిన్న మార్క్ యాక్టివేట్ అయ్యి తనకి నొప్పి వస్తా ఉంటది. అది చూసి షోజోజీ షాక్ అయిపోతాడు. ఈ బోరుటో ఏమైనా ఆ ఆర్గనైజేషన్ చెందినవాడా అని చెప్పేసి అవాక్ అయిపోతాడు. ఆ ఆర్గనైజేషన్ పేరేంటో కావాలా, మీకు తెలిసే ఉంటుందిలేండి. షోజోజీ అడుగుతాడు, నువ్వు ఆ ఆర్గనైజేషన్ చెందినవాడివా అనేసి. అంటే బోరుటోకి షోజోజీ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఇదంతా ఎందుకులే అని చెప్పి షోజోజీ బోరుటోని అటాక్ చేద్దామని వెళ్తే అదే టైంలో అక్కడికి మీట్స్ కి తన పాము చేతులతో షోజోజీని కదలకుండా చేస్తే శారదా వచ్చి షోజోజీని ఒక్క దెబ్బగా పడేస్తుంది. షోజోజీ నాక్ అయిపోతాడు. శారదా రాకపోతే ఆ టీం ఏమైపోదు బ్రో. ట్రాష్ ఆంటీ కూతురు ఎంత ఉపయోగపడుతుందో. శారదా ఇంకా మీట్స్ కి బోరుటో చేతికి యాక్టివేట్ అయిన ఆ సీల్ ని నువ్వు ఎందుకు దాస్తున్నావు అని చెప్పేసి అడుగుతారు. బోరుటో చెప్తాడు, సాస్కే దీన్ని దాయమని చెప్పారు, ఎవరికి చెప్పొద్దు అన్నారు అని చెప్పి. అదే టైంకి అక్కడికి ఈకి వచ్చి టెంటో సేఫ్ గానే ఉన్నాడని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత అక్కడికి సాయి కూడా వచ్చి ఇక్కడ ఈ బచ్చగాళ్ళందరినీ పట్టుకొని షోజోజీని కూడా క్యాప్చర్ చేస్తారు. కొనహామురు వీళ్ళకి ఇచ్చిన మిషన్ ని వదిలేసి ఈ మిషన్ చేస్తున్నందుకు హ్యాపీగానే ఫీల్ అవుతాడు, కానీ పాత మిషన్ వదిలినందుకు కొంచెం కోపపడతాడు. శారదా మీట్స్ కి బోరుటో ఈక్యూ వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తారు. అక్కడ టెంటోకి బోరుటో తన దగ్గర ఉన్న ఆ రేర్ కార్డ్ ని రిటర్న్ చేస్తాడు. ఇక్కడ సాయి ఇంకా ఈబీకి షోజోజీని ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. షోజోజీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మీరు డబ్బులు ఏమైనా ఇవ్వాలి అని చెప్పేసి కటింగ్లు ఇస్తామంటే ఇంకా అక్కడికి సాస్కే బ్రో వస్తాడు. సాస్కే పేరు తెలిసిన ఈ షోజో షాక్ అయిపోతాడు. సాస్కేకి మరి ఆ మాత్రం ఉంటది కదా గుర్తింపు. సాస్కే చూసిన వెంటనే ఇంకా మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. ఇలా బోరుటో చేతి మీద ఉన్న ఇలాంటి క్లా మార్క్ నే నేను ఒక ఆర్గనైజేషన్ లో చూసా. వాళ్ళకి కూడా ఇలాంటి మార్కులు ఉన్న వాళ్ళంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఈ మార్క్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి అంటాడు. ఈ ఆర్గనైజేషన్ పేరు కారా అని చెప్పి షోజోజీ చెప్తాడు. వీళ్ళ చేతికి ఉన్న సీల్స్ ఒరోచిమారు వేసే సీల్స్ లాంటివి కాదు, ఇవి కొంచెం డిఫరెంట్ గా వర్క్ అవుతాయని చెప్పి షోజోజీ అంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 152 నుంచి 156 వరకు ఫిల్లర్స్. తెలుసుగా మనం అవి కూడా వదలం అని. నేనేం చేస్తానంటే ఈ 5ని కట్ చేసి లాస్ట్ లో పెడతా. ఎవరైనా చూడాలి అనుకుంటే గనక కంటిన్యూ చేయండి, లేదు అంటే గనక ఎపిసోడ్ 59 వరకు చెప్పా, అక్కడ వరకు చూడండి. సో ఫిల్లర్స్ చూడాలా చూడకూడదా అన్నది మీ చేతుల్లో వదిలేసా. సో లెంత్ ఎక్కువ ఉందని చెప్పి ఫీల్ అవ్వకండి, ఫిల్లర్స్ యాడ్ చేసాం కాబట్టి లెంత్ ఉంటది. ఎపిసోడ్ 157 ది కారా ఫుట్ ప్రింట్స్. టీమ్ 25 సాస్కే షోజోజీ దగ్గర నుంచి లాగిన ఇన్ఫర్మేషన్ తో అమిగాకిరే విలేజ్ అంతా సెర్చ్ చేస్తారు. ఆ తర్వాత అక్కడికి సాయి ఇంకా సాస్కే వస్తారు. వాళ్ళకి చెప్తారు, ఒక బిల్డింగ్ ని చూపిస్తూ అందులో ఇది వరకు టాక్సిక్ అటాక్ జరిగిందంట, అప్పటి నుంచి ఆ బిల్డింగ్ ని ఎవరు వాడట్లేదు, ఈ కారా అనే వాళ్ళు అక్కడే ఉన్నారు అని చెప్పేసి వీళ్ళకి చెప్తారు. ఆ తర్వాత సాయి వీళ్ళ హార్డ్ వర్క్ ని మెచ్చుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి నేను సాస్కే వెళ్తాం, దగ్గరలో ఉన్న ఆన్బు మెంబర్స్ కూడా మీరు చెప్పండి ఇంకా రావద్దు అనేసి అంటే ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సాయి వాళ్ళు ఆ బిల్డింగ్ లోకి అలా వెళ్ళిన తర్వాత వీళ్ళు అలా నడుస్తా ఉంటే ఒకళ్ళు వీళ్ళిద్దరిని గమనిస్తా ఉంటారు. అప్పుడే వీళ్ళు అనుకోకుండా అక్కడ ఒక సీల్ ని యాక్టివేట్ చేస్తే వీళ్ళని ఫాలో చేస్తున్న ఆ పర్సన్ వీళ్ళకి దొరికిపోతారు. సాయి ఆ పర్సన్ ని పట్టుకున్న తర్వాత ఆ బుడ్డోడు సాయి వాళ్ళతో ఇలా అంటాడు, నా ఫ్రెండ్ ని చంపేశారు, నన్ను కూడా చంపేస్తారా మీరు అనేసి అంటే సాయి మేము కొనోహా విలేజ్ నుంచి వచ్చాం, ఏం భయపడుకో అంటే ఇంతలో సాస్కే మేము వెతుకుతున్న వాళ్ళే మీ ఫ్రెండ్ ని చంపేశారేమో, వాళ్ళ గురించి చెప్పు, నీ స్టోరీ చెప్పు అనేసి అంటే ఈ బుడ్డోడు తన పేరు గరాషి టోనో అని చెప్తూ నేను ఒక ఆర్ఫన్ ని, నన్ను ఒక పెద్ద ఆయన పెంచారు, నాలాగే చాలా మంది ఆర్ఫన్స్ ని ఆయన పెంచి మా అందరికి నింజుచ్చు నేర్పించారు, మేమంతా ఒక ఫ్యామిలీ లెక్క, మేము ఇక్కడ ఉంటున్నప్పుడు సడన్ గా ఒకసారి ఇక్కడికి కొంతమంది వచ్చి ఇక్కడ కెమికల్ టెస్ట్లు ఇవన్నీ చేసేవాళ్ళు, వాటి కోసం అని చెప్పేసి మా వాళ్ళందరినీ తీసుకువెళ్ళిపోయారు, నేను ఒక్కడిని అక్కడి నుంచి తప్పించుకోగలిగాను అంటే సాయి నీకు కారా గురించి ఏమైనా తెలుసా అని చెప్పి అడిగితే కారా అన్న పేరు ఎక్కడా వెళ్ళలేదు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత సాయి తన చేతిలో ఒక కార్డ్ ని చూపిస్తే ఏమో వాళ్ళెవరో తెలియదు అన్నట్టు ఉంటాడు. ఆ తర్వాత సాస్కే మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో చూపించు అనేసి అంటే సరే అని చెప్పి అలా తీసుకెళ్తా ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఈ గరాషి వీళ్ళని అడుగుతాడు, మీకెందుకు ఇంత టైం పట్టింది ఇక్కడికి రావడానికి అనేసి అంటాడు. అలా వీళ్ళని ఒక గోడ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మీరు లోపలికి వెళ్ళి చుట్టుపక్కల అటు ఇటు చూడకుండా తిన్నంగా వెళ్ళండి, లేదంటే ఆ గ్యాస్ కొంచెం అలా అలా సర్క్యులేట్ అయ్యి మీరు పీల్చుకునేలా వచ్చేసిద్ది అనేసి అంటే సాస్కే తన చిడారిని యూజ్ చేసి ఆ గాడ్ ని బద్దలు కొడతాడు. అలా గాడ్ ని బద్దలు కొట్టిన వెంటనే ఈ గరాషి లోపలికి స్పీడ్ గా పరిగెత్తుకుంటా వెళ్ళిపోతే సాస్కే సాయి కూడా స్పీడ్ గా పరిగెత్తుకుంటా వెళ్తారు. అక్కడికి వెళ్లి చూసేపాటికి వీళ్ళు ట్రాప్ లో ఉన్నారని చెప్పి అర్థం అవుతుంది. గరాషి ఒక మాస్క్ వేసుకొని అక్కడ ఉంటాడు. గరాషి వీళ్ళకి చెప్తాడు, మా ఫ్రెండ్స్ అందరినీ నేనే చంపేసా, అప్పుడే ఈ
గారా కాదురా బొగడాగా. కారా వాళ్ళు నాకు ఒక హోమ్ ని ఆఫర్ చేశారు అని చెప్పేసి అంటారు. ఈ సాస్కే వాళ్ళు అక్కడ అలా నాశనం అయిపోతున్నారు అనుకునే టైంలో ఇవి క్లోన్స్ అని చెప్పి గరాషికి తెలుస్తుంది. గరాషి దగ్గరికి వెళ్లి ఇలా పట్టుకుంటే గరాషికి అప్పుడే సడన్ గా వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా గుర్తొచ్చి ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ లా ఉంటది తనకి. సాయి వాళ్ళు హెల్ప్ చేద్దాం అనుకున్నా మీ హెల్ప్ నాకేం అవసరం లేదు అని చెప్పి తను కారా వాళ్ళతోనే ఉంటా అంటూ ఇలా పొడుచుకొని కత్తితో చచ్చిపోతాడు. అక్కడ బిల్డింగ్ అంతా అలా కొలాప్స్ అయిపోతా ఉంటే సాయి తన సూపర్ బీస్ట్ టూల్ ని యూజ్ చేసి ఒక పక్షిని క్రియేట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్ టూల్స్ ఇలాంటివన్నీ చూస్తారు. ఇంకా వీళ్ళు కొనోహాకి వెళ్ళిన తర్వాత నారుటోకి ఇదంతా రిపోర్ట్ చేస్తారు. ఈ కారా వాళ్ళు ఉన్నది కన్ఫర్మ్. వీళ్ళ హైడౌట్ లో ఒరోచిమారు దగ్గర ఉండే ఎక్స్పెరిమెంట్ టూల్స్ ఏమైతే ఉన్నాయో అలాంటివే ఇక్కడ కూడా ఉన్నాయని చెప్పి చెప్తాడు. సాయి నారుటోతో చెప్తాడు, ఈనో ఇచ్చిన రిపోర్ట్స్ చూసావా కటాట్స్కి గురించి అనేసి అంటే లేదు అని చెప్పేసి అంటే సాయి చెప్తాడు, ఈనో ఈ మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సులోనే ఇంకొంచెం లెవెల్ పెంచింది తంది. ఇప్పుడు తన టెక్నిక్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయని చెప్పేసి అంటాడు. ఇక్కడ కటాట్స్కే కొనోహా వల్ల సైంటిఫిక్ డేటాని ఎవరికో లీక్ చేస్తా ఉంటాడు. దాని గురించి వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. కట్ చేస్తే ఇక్కడ కారా వాళ్ళ మీటింగ్ లో కారా చెప్తాడు, మన రెయిన్ విలేజ్ లో ఉన్న హైడౌట్ ని ఎవరో షినోబీస్ వచ్చి నాశనం చేశారంట. వాళ్ళు అక్కడికి వచ్చి ఆ ప్లేస్ ని నాశనం చేసినంత మాత్రాన మన పర్పస్ ఏం మారదు. అయినా సరే మన ఔటర్ అక్కడ ఉంటుండగా అది ఎలా చేయగలిగారు అని చెప్పేసి అంటారు. ఔటర్ అంటే వీళ్ళకి బయట ఉండి హెల్ప్ చేసేవాళ్ళు. ఇందాక బుడ్డోడు అన్నాడు కదా కారా వాళ్ళతోనే ఉంటాని, ఆ బుడ్డోడు ఔటర్ లెక్క. ఇక్కడ ఈ లోపల ఉన్నారు కదా వీళ్ళు ఇన్నర్ లెక్క. అర్థమైందా? ఆ బయట ఉన్న బుడ్డోడు మన చొక్కా ప్యాంటు లాంటి వాళ్ళు, ఈ లోపల ఉన్న వాళ్ళు మన కడ్రైర్ లాంటి వాళ్ళు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 158 ద మ్యాన్ హూ డిసపియర్డ్. ఒక ఎత్తు ప్లేస్ లో నించొని ఒక క్లోక్ వేసుకున్న ఒక పర్సన్ ఒక పండు తింటూ కింద ఉన్న లోయలోకి దూకేస్తాడు. తను కారా మెంబర్. బొరుటో ఇక్కడ షురికెన్ ట్రైనింగ్ చేస్తా ఉంటాడు. అదే టైంలో అక్కడికి సాస్కే వచ్చి బొరుటోతో మాట్లాడుతూ ఉంటాడు. బొరుటో అంటాడు, ఈ సోజోజీ చెప్పిన ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇప్పుడు నేను వాళ్ళ వెనకాతల పడి వాళ్ళని అంతం చేసి నా చేతికున్న ఈ మార్క్ గురించి ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నా అనేసి అంటే సాస్కే చెప్తాడు, ఎనిమిస్ గురించి ఎనఫ్ డేటా లేకుండా వాళ్ళ మీద అటాక్ చేస్తే నీకే నష్టం అవుతుంది. ప్రెజెంట్ అయితే నువ్వు ట్రైనింగ్ తీసుకో అని చెప్పేసి అంటాడు. దానికి బొరుటో చిన్నప్పుడే ఊరదులు వెళ్ళిపోయావు, నీకేం తెలుసు ఈ మిషన్లు గోలా అది ఇది అని చెప్పేసి అంటే ఇంకా సాస్కే బొరుటోకి ఒక గ్లో ఇస్తాడు తన చేతికున్న ఆ మార్క్ ని మూసుకోవడానికి అని చెప్పి. ఆ గ్లో ఇచ్చిన తర్వాత బొరుటో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీళ్ళకి నెక్స్ట్ డే ఒక మిషన్ వస్తుంది. ఆ మిషన్ లో వీళ్ళు ఒక పర్సన్ తప్పిపోతే అతన్ని కనుక్కోవడానికి అని చెప్పేసి వెళ్తారు. వీళ్ళకి హెల్ప్ చేయడానికి అని చెప్పి ఒక పర్సన్ ని అసైన్ చేస్తారు. ఆయన పేరు ముగినో. ఆయన వీళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ యొక్క డీటెయిల్స్ బాగా తెలిసిన ఆయన. వీళ్ళంతా కలిసి అలా వెళ్తా ఉంటే ముగినో వీళ్ళకి చెప్తా ఉంటారు, రీసెంట్ గా నేను అక్కడ వర్క్ చేసా, నాకు ఆ ప్లేస్ గురించి చాలా డీటెయిల్స్ తెలుసు అని చెప్పి. ఇంక వీళ్ళు అలా ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆవిడని కలుస్తారు. ఆవిడ పేరు మియా. ఆవిడ చెప్తుంది, మీరు కనిపెట్టాల్సింది మా ఆయన్నే. మా ఆయన ఆఫీస్ పని మీద వెళ్లి 4 రోజుల్లో తిరిగి వస్తా అన్నాడు. ఆయన చెప్పిన నెల అయిపోయి 3 వారాలు అవుతుంది, ఇంకా తిరిగి రాలేదు. అందుకే మిమ్మల్ని హైర్ చేసుకున్నా అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత కొనోహామ్రు వీళ్ళంతా కలిపి ఆవిడతో పాటు వీళ్ళ ఆయన ఎక్కడ వర్క్ చేస్తారని చెప్పి ఆ ప్లేస్ కి వెళ్తారు. అక్కడికి వెళ్లి ఈ అనాటో అనే పర్సన్ కనబట్టలేదు, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేసి అంటే అక్కడ ఒక రిసెప్షనిస్ట్ ఆయన గురించి వెతకడానికి మేము కూడా కొంతమందిని పంపించాం, అది తెలిస్తే ఫస్ట్ మీకే చెప్తాం అని చెప్పేసి అంటారు. అనాటో కనబడలేదు అన్న బాధతో ఆ లావిడ మియా అక్కడ గొడవ వేసుకుంటా ఉంటే ఇదే టైంలో మీట్స్ కి తన స్నేక్ ని యూజ్ చేసి ఈ అనాటోని ఎక్కడ వెతుకుతున్నారా అని చెప్పి ఆ ప్లేస్ గురించి చూస్తుంది. ఇంక వీళ్ళు అలా ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మీట్స్ కి చెప్తాడు, ఈ అనాటోని ఈ ప్లేస్ లో వెతుకుతున్నారు అని చెప్పేసి. ఇంకా వీళ్ళు అలా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తే వీళ్ళని ఒక పర్సన్ గమనిస్తా ఉంటాడు. వీళ్ళు అలా ఈ అనాటో ఉండే ప్లేస్ దగ్గరికి అని వెళ్తా ఉంటే అక్కడికి కొంతమంది షినోబి వచ్చి వీళ్ళని సరౌండ్ చేస్తారు. అదే టైంలో అక్కడికి విక్టర్ అనే ఒక ముసలాయన వస్తారు. ఈయన కూడా ఈ ఇన్నర్ మెంబర్ లో ఒకడు. విక్టర్ వచ్చి వీళ్ళకి చెప్తాడు, అనాటో మా దాంట్లో ఒక మెంబరే, మేము కొన్ని రీసెర్చ్లు చేస్తున్నాం. ఆ రీసెర్చ్ ద్వారా ఎవరికైనా చేతులు కాళ్ళు పోతే అవి రీజనరేట్ అయ్యేలా మేము రీసెర్చ్ చేస్తున్నాం అనేసి అంటే ఇంకా బొరుటో వాళ్ళు కూడా సరే మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి అంటే వీళ్ళిద్దరూ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు. విక్టర్ వీళ్ళకి వీళ్ళు రీసెర్చ్ చేసే ప్లేస్ గురించి చెప్తా ఉంటాడు. ఆ తర్వాత బొరుటో అనాటో ఈ ప్లేస్ లో ఉండొచ్చు అని చెప్పి ఆ ఆవిడ ఒక లిస్ట్ ఇచ్చింది అనేసి అంటే విక్టర్ ఆ ప్లేస్ లన్నీ చూసి ఈ ప్లేస్ లో ఏమైనా ఉండొచ్చు అని చెప్పేసి ఒక ప్లేస్ ని సర్కిల్ చేస్తారు. ఇంకా వీళ్ళంతా కలిపి ఆ స్పాట్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లి వీళ్ళంతా సెర్చ్ చేస్తా ఉంటే వీళ్ళు అనాటోని చూస్తారు. అనాటో మొత్తం బాడీ అంతా మారిపోయింది. బొరుటోని అటాక్ చేస్తే ముగినో బొరుటోని సేవ్ చేస్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 159 ది హషిరామా సెల్స్. అనాటో ఇక్కడ బొరుటో వాళ్ళని అలా అటాక్ చేస్తా ఉంటే ముగినో అనాటోని లేపేద్దాం అనేసి అంటే బొరుటో వద్దు అలా చేయొద్దు, తన్ని సీల్ చేద్దాం అని చెప్పేసి కొనోహామ్రు ఇంకా బొరుటో సీలింగ్ టెక్నిక్ ని చేస్తారు. అనాటో ఆ సీలింగ్ టెక్నిక్ ని అన్బ్రేక్ చేసి వీళ్ళని అలా అటాక్ చేస్తా ఉంటే మిట్స్కి తన పావులను ఉపయోగించి అనాటోని కదలకుండా చేసేస్తాడు. ఒక పాము అనాటో చేతిని ఇలా కొరికితే అనాటో దాన్ని ఇలా వదిలించుకున్నప్పుడు ఆ చెయ్యి ముక్క అలా ఇరిగిపోతుంది. ఆ తర్వాత వెనకాతల నుంచి విక్టర్ యొక్క మనుషుల
మనుషులు సైంటిఫిక్ నింజా టూల్స్ ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ తగిలిస్తూ షాక్ కొట్టించి మరీ చంపేస్తారు వాడిని. ఆ తర్వాత అనటో అలా కింద పడిపోయిన తర్వాత కొనహామరు వాళ్ళకి చెప్తారు, మీరు మీ మిషన్ ని కంప్లీట్ చేయలేకపోయారు, అనవసరంగా మిమ్మల్ని మియా హైర్ చేసుకుంది, మీరు ఇంకా మీ విలేజ్ కి రిటర్న్ అయిపోండి అనేసి అంటే కొనహామరు ఓకే అంటాడు. బొరుటో అక్కడ అనటో మెడలో ఉన్న రింగ్ ని తీసుకొని ఒక దగ్గర అలా కూర్చుని ఉంటే మీట్స్కి బొరుటోని అడుగుతాడు, నీకు చాలా చిరాగ్గా ఉంది కదా మనం ఓడిపోయామని అనేసి అంటే బొరుటో అవును అని చెప్పేసి అంటాడు. ఇదే టైంలో మీట్స్కి తన చేతి స్పర్శని కోల్పోతూ ఉంటాడు. విక్టర్ తన ల్యాబ్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడున్న రీసెర్చర్స్ చెప్తారు, అనటో రీసెర్చ్ చేస్తున్న ఐటమ్ ఇంకా కనిపించట్లేదు అనేసి అంటే విక్టర్ చెప్తాడు, అనటో చావుని ఇంకా ఫైనలైజ్ చేయండి, అనటో ఇంకా మిగిలిన వాళ్ళ చావులు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళ చావులు మొత్తం టాలీ చేసుకోండి అనేసి అంటే అక్కడ రిపోర్టర్ చెప్తారు, అయినా సరే కొన్ని బాడీల్లో తేడా వస్తుంది అని చెప్పేసి విక్టర్ కొంచెం ఫీల్ అవుతాడు. ఇదే టైంలో ఇక్కడ మీట్స్ కి తన చేతి స్పర్శ కోల్పోయి అలా కింద పడిపోతాడు. తన బాడీ మొత్తం బ్రేక్ డౌన్ అవుతూ ఉంటది. ముగినో నాకు ఒక డాక్టర్ తెలుసు అని చెప్పి వాళ్ళని అలా తీసుకెళ్తారు. ఈ యుబీనా అనే ఆవిడ బొరుటో చేయి పట్టుకొని బొరుటో చేతుకున్న దెబ్బని ఇన్స్టెంట్ గా మాయం చేస్తుంది. ఆ తర్వాత ఈ మీట్స్ కి బాడీని రీసెర్చ్ చేస్తూ తన బాడీలోకి ఏవో వ్యర్థ పదార్థాలు వెళ్ళాయి, అవి చేయటానికి నాకు కొంచెం టైం పట్టిద్ది అనేసి అంటే శారదా నాకు మెడికల్ నింజుత్సులో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి అంటే నాకు హెల్ప్ చేయని చెప్పి యుబీనా అడుగుతుంది. ఇంకా వీళ్ళు ముగ్గురిని బయట వీళ్ళకి కాపలా గాయమని చెప్తే వీళ్ళు ముగ్గురు అలా బయటికి వెళ్తారు. యుబీనా మీట్స్కి ఆపరేషన్ చేసిన తర్వాత మీట్స్కి బాడీలో ఒక వుడెన్ చిప్ దొరుకుతుంది. ఆ తర్వాత మీట్స్కి లేచిన తర్వాత యుబీనా చెప్తాది, నీ మొత్తం సిస్టమ్ అంతా చాలా పర్ఫెక్ట్ గా చేశారు, నువ్వు ఇంతసేపు బతుకున్నావు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి తను తీసిన ఆ వుడెన్ చిప్ గురించి తనకు చెప్తుంది మీట్స్కి. ఈ వుడెన్ చిప్ వుడ్ రిలీజ్ నుంచి తయారు చేశారు అని చెప్పి మీట్స్కి చెప్తుంది. ఆ తర్వాత ముగినో ఆ ప్లేస్ కి వచ్చి ఇట్లా ఇందాక అటాక్ లో మీట్స్కి పాము అలా పట్టుకుంది అనేసి అంటే అప్పుడు యుబీనా చెప్తుంది, ఈ అనటో బాడీ ఈ హషిరామా సెల్స్ ని యూజ్ చేసి క్రియేట్ చేశారేమో అని చెప్పి. ఆ తర్వాత యుబీనా ఇలా అంటుంది, ఇలాంటి పేషెంటే ఇంకొక ఆయన కూడా ఉన్నారు అని. యుబీనా ఆ పేషెంట్ చూపించిన తర్వాత కొనహామరు ఇంకా ముగినో అనుకుంటారు, దీనికి ఎట్లా క్యూర్ చేస్తామా అని చెప్పి. యుబీనా అంటుంది, మీట్స్కి లో ఉన్న రెసిస్టెన్స్ ని యూజ్ చేసి ఈ పర్సన్ కూడా మనం సేవ్ చేయగలం, దీనికి మనకి బ్లాక్ మార్కెట్ లో ఒక ఐటెం దొరుకుతుంది, దాన్ని తీసుకురావాలి అనేసి అంటే కొనహామరు ఇంకా ముగినో అది తీసుకురావడానికి అని చెప్పి డిసైడ్ అవుతారు. యుబీనా చెప్తుంది, ఈ ఐటెం ల్యాండ్ ఆఫ్ సైలెన్స్ లోనే ఉంటది, అదొక పెద్ద బ్లాక్ మార్కెట్ అనేసి అంటే ఇంకా వీళ్ళంతా ఈ ల్యాండ్ ఆఫ్ సైలెన్స్ కి బయలుదేరతారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. డెవలపింగ్ వన్స్ మెడికల్ నింజుత్సు. ఈ అద్భుతమైన ఎపిసోడ్ లో గెనిన్స్ అందరికి మెడికల్ నింజుత్సు నేర్చుకోవాలని చెప్పి నోటీస్ వస్తుంది. మీట్స్ కి ఇంకా బొరుటో ఇంట్రెస్ట్ చూపిరు. ఆ తర్వాత శారదా కూడా జాయిన్ అవ్వాలా వద్దా అని ఆలోచనలో ఉన్నప్పుడే షికమారు షికడే మాట్లాడుకుంటా ఉంటే షికమారు చెప్తాడు, నారుటో ఈ మెడికల్ నింజుత్సులో చాలా బెస్ట్ అని చెప్పేసి. హొకాగే అవ్వాలంటే ఇది ఉండాలి ఏమో అనుకొని శారదా కూడా ఈ మెడికల్ నింజుత్సులో జాయిన్ అవుతుంది. ఈ మెడికల్ నింజుత్సుకి ఏవాబే, శారదా, ఈనోజిన్ ఇలా ఒక 6 ఉంటారు. వీళ్ళకి ఇన్స్ట్రక్టర్ మన ట్రాష్ ఆంటీ. వీళ్ళ ఫస్ట్ టెస్ట్ వచ్చేసి ఒక గ్లాస్ లో కాఫీ ఇంకా పాలు కలిసి ఉంటాయి, వాటిని సపరేట్ చేయాలి. ఆల్మోస్ట్ అందరూ నాశనం చేస్తారు, ఏవాబే ఒక్కడే పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఏవాబే తను చేసింది తాగేద్దామని చెప్పి తన గ్లాస్ ని ఎలా తాగితే తను శారదా గ్లాస్ ని తాగేస్తాడు. శారదా తన కళ్ళు తెరిచి చూసేపటికి తన మిషన్ పర్ఫెక్ట్ గా అయిపోయినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత వీళ్ళ అద్భుతమైన నెక్స్ట్ మిషన్ వచ్చేసి ఒక డాల్ ని బాగు చేయటం. ఇందులో కూడా శారదా బానే చేసింది అనుకుంటారు కానీ వేరే వాళ్ళ డాల్ వచ్చి తన దగ్గర పట్టడంతో తను బాగా చేసినట్టు అయింది. వీళ్ళ థర్డ్ మిషన్ వచ్చేసి ఎండిపోయిన చెట్టుని బతికించటం. ఇందులో కూడా అందరూ అలా చేస్తా ఉంటే ఈనోజిన్ మాత్రం పర్ఫెక్ట్ గా చేయగలుగుతాడు. ఈనోజిన్ మొక్క ఇలా శారదా దగ్గరికి వచ్చి పడుతుంది. అది చూసి అందరూ శారదా ఎక్సలెంట్ గా చేసింది అనుకుంటారు. ఆ తర్వాత అక్కడికి నారుటో వస్తాడు. నారుటో ముందు తను ఒక చేపని హీల్ చేద్దామని చూస్తే ఆ చేప నాశనం అయిపోతుంది. నారుటో చెప్తాడు, దాత్తే బాయ్యో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ట్రాష్ ఆంటీ ఒక పర్సన్ కి ట్రీట్మెంట్ చేస్తా ఉంటే సుజునే ఇంకా శారదా అలా చూస్తా ఉంటారు. సుజునే చెప్తుంది, మీ అమ్మ కూడా చాలా కష్టపడి మెడికల్ నింజుత్సు నేర్చుకుంది అని చెప్పేసి. ఆ రోజు నైట్ ఇంట్లో శారదా ట్రాష్ ఆంటీని అడిగితే ట్రాష్ ఆంటీ ఇలా చెప్తుంది, నేను ఎందుకు నేర్చుకున్నా అంటే నారుటో ఇంకా సాస్కేతో సమానంగా ఉండటానికి అని చెప్పి. దీని అమ్మ జీవితం ఇది సమానంగా ఉండటానికి నేర్చుకుందంట. వాళ్ళ పవర్ లో 0.01% ఉంటుంది బ్రో దీనికి. ఇక్కడితో ఈ అద్భుతమైన ఎపిసోడ్ అయిపోయింది. ఎపిసోడ్ 153 హార్మోనీ ఇన్ గోల్డ్. టీమ్ 5 టీమ్ 15 కి ఒక మిషన్ వస్తుంది. కొంతమంది విలేజర్స్ ని కాపాడాలి బ్యాండెట్స్ నుంచి. ఈ మిషన్ లో ఈ బ్యాండెట్స్ అలా పారిపోతా ఉంటే సుబాకి ఫాస్ట్ గా వెళ్లి వాళ్ళందరినీ డిఫీట్ చేస్తా ఉంటది. ఆ తర్వాత నామిడా ఇంకా వసాబి సుబాకిని తిడతా ఉంటారు, నువ్వెందుకు ఒక్కదానివి అదంతా చేసావని చెప్పి. ఆ తర్వాత టీమ్ 15 కి ఇంకో మిషన్ వస్తుంది. ఈ మిషన్ లో కూడా సేమ్ అంతే, ఒక విలేజర్స్ ని కాపాడాలి బ్యాండెట్స్ నుంచి. ఈ మిషన్ లో అలా వెళ్తా ఉంటే ఈ బ్యాండెట్స్ అక్కడ వీళ్ళని అటాక్ చేసి పారిపోతే వాళ్ళ వెనకాతల వీళ్ళు కూడా వెళ్ళిపోతారు ఈ విలేజర్ ని వదిలేసి.
చెప్పేసి. ఈ విలేజర్ ని కొంతమంది బ్యాండిట్స్ అటాక్ చేస్తే మన మూడో ఏంజల్ హనాబి వచ్చి ఆ విలేజర్ ని కాపాడుతుంది. ఆ తర్వాత హనాబి వీళ్ళకి క్లాస్ పీకుతుంది, నెక్స్ట్ మీకు మిషన్లు ఏమీ లేవు అని చెప్పి. ఆ తర్వాత సుబాగి ఈ లైట్నింగ్ బర్గర్ దగ్గర కూర్చొని ఈ ఫ్రైస్ ఇలా తింటా ఉంటే అక్కడికి బోరుటో వచ్చి వీడికి ఎందుకు మూసుకొని తినొచ్చు కదా, అలా కాదు ఇలా తిను, ఇలా కాదు అలా తిను అని చెప్పేసి సలహాలు ఇస్తా ఉంటాడు. దాంతో ఇది తింటే అది బాగుంటది, దీంతో ఇది తింటే అది బాగుంటది. బోరుటో చెప్పినట్టు తను ట్రై చేస్తుంది, బాగుంటాయి. టీమ్ 5 వాళ్ళు ఒక మిషన్ మీద వెళ్తే వీళ్ళకి స్టార్టింగ్ మిషన్ లో ఎవరైతే ఎదురొచ్చారో వాళ్ళే ఇక్కడికి వస్తారు. వీడిని చూస్తే చపరి బ్యాచ్ గాళ్ళ ఉన్నాడు. వీళ్ళు వాళ్ళని అటాక్ చేస్తే అప్పుడే అక్కడికి టీమ్ 15 వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వీళ్ళని అటాక్ చేస్తారు. ఇదే టైంలో ఇక్కడ టీమ్ 5 వాళ్ళు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవటం చూసి సుబాకి కొంచెం రియలైజ్ అవుతుంది టీం వర్క్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఆ తర్వాత వీళ్ళు కష్టపడి ఆ బ్యాండిట్స్ అందరినీ పట్టుకుంటారు. సుబాకి కొంచెం నేర్చబడిపోతుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. అమోఘంగా ఉంది కదా. ఎపిసోడ్ 154 హేమావరిస్ నింజా ట్రయల్ సెషన్. హేమావరి విలేజ్ లో అలా నడుచుకుంటూ అందరినీ గమనిస్తా ఉంటది. టెన్ ని, ఈనోని అలా అందరినీ పలకరించి ఇంటికి వచ్చిన తర్వాత హినాటా ఇంకా హనాబి హిమావరి నింజా అవ్వాలా వద్దా అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉంటే బోరుటో చెప్తాడు హిమావరి నింజా అవ్వాలా లేదా తన ఇష్టం అనేసి. అంటే హనాబి ఒక పాంప్లెట్ ఇస్తుంది. దీనమ్మ కుక్కలు బ్యాక్గ్రౌండ్ లో అది ఇగ్నోర్ చేయండి బ్రో. హనాబి తెచ్చిన పాంప్లెట్ లో నింజా అవ్వాలా లేదా అని చెప్పి 1 డే ట్రైల్ ఉంటది. అందుకోసం అని చెప్పి హిమావరి వెళ్తది. వీళ్ళకి క్లాస్ చెప్పడానికి షీనో ఇంకా ఇరుకా వస్తారు. క్లాస్ లో అందరూ ఎవరికి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉంటే హిమావరి ఉజుమాకి అని పేరు విని క్లాస్ లో అందరూ సర్ప్రైజ్ అయిపోతారు. వీళ్ళ ఫస్ట్ టెస్ట్ వచ్చేసి ఆబ్స్టికల్ టెస్ట్. ఇందులో అందరూ పాస్ అయిపోతారు. ఎహో అనేవాడు హిమావరి కొంచెం పోటీ ఇస్తాడు కానీ హిమావరి పాస్ అయిపోతుంది. వీళ్ళ నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి గోడ మీద నించోటం. వీళ్ళ క్లాస్ లో ఎవరు చేయకపోయినా హిమావరి చేస్తుంది. అది చూసి అందరూ సర్ప్రైజ్ అయిపోతారు. తర్వాత వీళ్ళకి షురికెన్ ట్రైనింగ్ చేస్తారు. అందులో కూడా హిమావరి పర్ఫెక్ట్ గా ఉంటది. ఒక అమ్మాయి హిమావరి నువ్వు అన్నిట్లో బాగా చేస్తున్నావు అనేసి అంటే మా అన్నితో పాటు అప్పుడప్పుడు ట్రైన్ అవుతా అని చెప్పేసి అంటే ఎహో నువ్వు నాకు రైవల్ గా ఉండు అని చెప్పేసి అంటాడు. నేను షినాబి అవుతానో లేదో నాకు కూడా క్లారిటీ లేదు అంటే ఎహో కొంచెం ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఆంకో వీళ్ళందరినీ ఇంకో మిషన్ మీద తీసుకువెళ్తా ఉంటది. ఇక్కడ షీనో ఇరుకతో చెప్తాడు ఈ షినోబీస్ అందరూ బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు వచ్చి చూడు అని చెప్పి. ఆంకో వీళ్ళందరినీ సెంజు పార్క్ దగ్గరికి తీసుకువెళ్ళిపోయి ఒక పిల్లి పిల్లని వెతకమంటారు. ఈ హిమావరి వాళ్ళ టీంలో ఒక పాప పిల్లి కాళ్ళ ముద్రను గమనించి అటువైపు వెళ్తా ఉంటారు. హిమావరి వీళ్ళకి హెల్ప్ చేస్తా అనేసి అంటే ఏహో వద్దు అని చెప్పేసి తన మీద హార్ష్ గా ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత హిమావరి ఇదంతా ఇరుకాకి ఇంకా షీనోకి చెప్తే వాళ్ళు నువ్వు షినోబి అయినా అవ్వకపోయినా పర్వాలేదు, నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఏహో ఇంకా తనతో పాటు ఉన్న అమ్మాయి ఈ క్యాట్ ని కనిపెడతారు కానీ వీళ్ళిద్దరూ ఒక బావిలో పడిపోతారు. హిమావరి వాళ్ళ అరుపులు విని వెంటనే బ్యాకుగాన్ని యాక్టివేట్ చేసి వాళ్ళని కనిపెడుతుంది. హిమావరి వాళ్ళకి హెల్ప్ చేస్తా అంటే ఈ ఏహో అనేవాడు కొంచెం ఓవర్ చేస్తాడు. ఆ తర్వాత హిమావరి వాళ్ళని కాపాడుతుంది. యథావిధిగా హిమావరి తోపు, ఎందుకంటే నా కూతురు కాబట్టి. సో ఇక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 155 మీట్స్కి రైనీ డే. మీట్స్కి ఇంటి బయట వర్షం పడతా ఉంటే మీట్స్కి మికాజుకి కనిపిస్తుంది ఆ పిల్లి పిల్ల. తనతో పాటు పక్కన ఒక పర్సన్ కనిపిస్తాడు. ఆ పర్సన్ మీట్స్కి సేవ్ చేస్తాడు. నెక్స్ట్ డే ఆ పర్సన్ పేరు సమిడారే అని చెప్తాడు. మీట్స్కి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేసి అంటే మా సిస్టర్ ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తుంది, తన కోసం వచ్చా అని చెప్పేసి సమిడారే అంటాడు. సమిడారే వెళ్ళిపోయిన తర్వాత మీట్స్కి బోరుటో వీళ్ళంతా కలుస్తారు. వీళ్ళ మిషన్ ప్రకారం ఒక కంపెనీలో పెద్ద ఆయనకి గార్డ్ గా ఉండాలి. వీళ్ళతో పాటు క్వాటరో ఫూమా వీళ్ళంతా ఉంటారు. వీళ్ళు ఆ పెద్ద ఆయన్ని అలా గార్డ్ చేస్తా ఉంటే అప్పుడే ఒక్కడికి ఒక పర్సన్ వచ్చి వీళ్ళందరి మీద అటాక్ చేస్తారు. వీళ్ళందరినీ అటాక్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటా ఉంటే ఈ బోరుటో వాళ్ళు ఆ పర్సన్ ని పట్టుకోబోతారు. ఆల్మోస్ట్ పట్టుకుంటున్నారు అనే టైంలో ఆ పర్సన్ అక్కడి నుంచి పారిపోతాడు. ఆ నెక్స్ట్ డే మీట్స్కి సమిడారే అని అడుగుతాడు మీ చెల్లిని కలిసావా అనేసి అంటే లేదు తను చాలా కోపంగా ఉంది అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మీట్స్కి నువ్వు ఒక షినోబివ్ కదా అనేసి అడిగితే సమిడారే దానికి ఆన్సర్ ఇవ్వడు. ఆ తర్వాత వీళ్ళు కాపాడాల్సిన ఒక పెద్ద ఆయన ఒక గ్రేవ్ యార్డ్ దగ్గర ఉంటే అక్కడికి ఈ సమిడారే వచ్చి ఈ పెద్ద ఆయన్ని అటాక్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడికి మీట్స్కి వాళ్ళు కూడా వచ్చి ఈ సమిడారేని అటాక్ చేస్తే అప్పుడు సమిడారే చెప్తాడు వీళ్ళ ప్రాజెక్టుల కోసం అని చెప్పి నా చెల్లిని చంపేశారు, అందుకే నేను వీళ్ళని చంపేస్తా అనేసి అంటే అది నేనుండగా జరగదురా అని చెప్పి మీట్స్కి ఈ సమిడారేని ఆపేస్తాడు. ఆ తర్వాత ఈ సమిడారేని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఈ సమిడారేకి ఫ్రెండ్ గానే ఉంటాడు మీట్స్కి. ఇక్కడితో ఈ అద్భుతమైన ఎపిసోడ్ అయిపోయింది. ఎపిసోడ్ 156 ఐ కాంట్ స్టే ఇన్ మై స్లిమ్ ఫామ్. చోచోకి వాళ్ళ క్లాన్ జుట్సూసి నేర్పిస్తా ఉంటే తను వాటిని నేర్చుకోకుండా నేను అవన్నీ నేర్చుకొని కంప్లీట్ గా ఉండలేకపోతున్నా నా స్లిమ్ ఫామ్ లో అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ తినడానికి అని చెప్పి ఒక దగ్గరికి వెళ్తే అక్కడికి ఆంకో వచ్చి చోజీ నిన్ను షికమారు పిలుస్తున్నాడు అంటే చోజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆంకో ఇంకా చోచో బీన్ సూప్ తాగుదామని చెప్పి
ఆర్డర్ ఇస్తారు. ఈ పెద్ద ఆయన చెప్తారు వీటిని ఎవరో దొంగలించేసి ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు అనేసి. అంటే సరే వీళ్ళ సంగతి ఏంటో చూద్దామని చెప్పేసి తోతో ఇంకా ఆంకో ఇద్దరు వెళ్తారు. అలా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ బండి మీద ఇలా తోతుకెళ్తా ఉంటారు కదా, వాళ్ళని కాపాడుతా ఉంటారు. అప్పుడే అక్కడికి బ్యాండిట్స్ వచ్చి వీళ్ళని అటాక్ చేస్తే చోచో ఆ బ్యాండిట్ నుంచి ఆ బండి కింద పడిపోకుండా కాపాడుతుంది తన బటర్ఫ్లై టెక్నిక్ ని యూజ్ చేసి. ఆంకో ఒక చిన్న బొక్కలో పడిపోతే బయటికి రాలేకపోతుంది. అయితే మన చోచో మళ్ళీ తన బటర్ఫ్లై జుట్స్ యూజ్ చేయలేకపోతా ఉంటది. అప్పుడు ఆంకో తనకు సలహా ఇస్తుంది, ఆ స్వీట్ బీన్స్ ని యూజ్ చేసి సూప్ చేసుకొని తాగు, నీ క్యాలరీస్ ని గెయిన్ చేసుకో అనేసి. అంటే ఇంకా చోచో అక్కడ ఈ స్వీట్ బీన్ సూప్ చేసి తను తాగేసి తన క్యాలరీస్ ని రప్పించుకొని తన బటర్ఫ్లై లోకి మారి ఆంకోని సేవ్ చేస్తుంది. అక్కడ ఆ బ్యాండిట్స్ ని ఎగరగొడుతుంది, దుల్లగొట్టి దూపమేస్తుంది. ఇక్కడ విలేజ్ లో అందరూ బీన్ సూప్ తాగుతూ ఉంటారు. మీట్స్ కి వీళ్ళంతా అక్కడికి వస్తారు. హ్యాపీగా ఆ మూమెంట్ జరిగిపోయింది. ఇది ఒక అద్భుతమైన ఎపిసోడ్. సో ఇక్కడ వరకు చూస్తుంటే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూసారు కాబట్టి బ్రో నేను ఫిల్లర్స్ కూడా చూసా బ్రో, నీ కష్టానికి నేను ఫలితం ఇచ్చాను బ్రో అని చెప్పి కామెంట్ పెట్టండి. అలా ఇచ్చా ఏదోలే అలా. సరే మరి టాటా. ఈ నాట ఇంటికి వస్తుంది, అప్పుడే పడుకోవాలి మేము. ఇంకా బాయ్.